హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్, గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఈరోజు పాడబోయే పాట ఇన్నిటా ఇంతటా నిరవకటే వెన్నుని నామమే వేదంబాయే. ఈ పాట అర్థం ఏంటి అంటే, నళినదలాక్షిణి నామము కలిగి లోకమున కలదొకటే, ఈ లోకంలో అదొక్కటే ఉంది. నెక్స్ట్, ఇలనిదియే భజింపగ పుణ్యులు, దీన్ని భజించడం వల్లే పుణ్యాత్ములు తెలగి తలప సంజీవిని ఆయే. అంటే పుణ్యాత్ములు ఈ నామాన్ని భజించడం వల్ల వాళ్ళు సంజీవిని అవుతారు అంట. చలకి తలప అంటే ఆలోచిస్తే వాళ్ళు సంజీవని లాంటి వారు. సంజీవని అంటే చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తుంది, అందుకే దాన్ని మృత సంజీవని అంటారు. మృత అంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించగలదు. అంటే ఎవరైతే ఆ నళినదలాక్షి నామాన్ని కీర్తిస్తారో వాళ్ళు పుణ్యాత్ములు. వాళ్ళు ఆ నామాన్ని కీర్తించడం వల్ల ఎలా అవుతారు అంటే సంజీవని లాంటి వాళ్ళంట. అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి కలిగేంత శక్తి కలిగిన వాళ్ళు. అంటే ఒక మనిషి చనిపోయినా తిరిగి బ్రతికేంత శక్తిని కలిగి ఉన్నవాళ్ళు అని. అంటే జనరల్గా చాలామంది అంటుంటారు కదా, చచ్చి మళ్ళీ బతికినట్టు అయింది నా పని అని. అలాంటిదనమాట. అంటే ఈ నళినదలాక్షి నామకీర్తన ఎవరైతే చేస్తారో వాళ్ళకి చావు అనేది ఉండదు. వాళ్ళు సంజీవని లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళలోనే సంజీవని ఉంటుంది కాబట్టి వాళ్ళు చక్కగా బ్రతుకుతారు అని కొంచెం ఆలోచిస్తే, ఈ నామకీర్తన నళినదలాక్షి నామాన్ని కీర్తించే వాళ్ళు ఆలోచించి చూస్తే వాళ్ళు సంజీవని లాంటి వాళ్ళు. అంటే వాళ్ళకి మరణం అనేది ఉండదు అని. అంటే మరణం లాంటి భయంకరమైన సమస్యలు లేదా మరణాన్ని మించిన సమస్యలను కూడా వాళ్ళు ఎదుర్కొంటారు. ఎందుకంటే వాళ్ళలోనే సంజీవని ఉంది. అంటే వాళ్ళు సంజీవని ఎప్పుడో తినేశారనమాట. సంజీవనిని ఎప్పుడో సేవించే ఉంటారు. అందుకని ఆంజనేయుడు రామలక్ష్మణులకి సంజీవని ఇస్తాడు అని, సంజీవని మూలిక కోసం పర్వతాన్ని ఎత్తుకొని తీసుకొచ్చేస్తాడు కదండి. అంజనాద్రి పర్వతం ఏదో మొత్తానికి ఐడియా లేదు ఆ పర్వతం పేరు, అలాంటిదట. ఇంకా ఈ పాట కూడా బైహార్ట్ రాదు, చూసే చెప్తున్నాను అనమాట. ఇంకా ఎవరైనా అచ్యుత అని కోరిన అచ్యుత గోవింద అని, ఎవరైనా గోవింద అచ్యుత అని కోరితే ధీరులు తరపుగా తెరువు ఒకటే. అంటే ధీరులు అంటే ధైర్యవంతులకి ఇదే మార్గం అని. ధీరులు అంటే సమస్యలను ఎదుర్కొంటూ బతికే వాళ్ళు ఎవరైనా ధీరులు అవుతారు. వాళ్ళకి కొంచెం ఆలోచిస్తే మార్గం ఏంటి అంటే ఈ నామకీర్తనని. ధీరులు తలపగ తెరువొకటే, ఆలోచిస్తే వాళ్ళకి మార్గం ఏంటి అంటే ఈ నామకీర్తన వాళ్ళకి మార్గం లాంటిది అని. ఘోర దురితిహర గోవర్ధనధర నారాయణి అని నమ్మగలిగే, ఘోర పాపాలను కూడా హరించేటటువంటి ఆ గోవర్ధనధరుడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు నారాయణ అని నమ్మకంతో పిలిస్తే మీకు కలుగుతుంది అని. నెక్స్ట్, తిరువేంకటగిరి దేవుని నామము ధర తలపగన ఆధారమిదే. ఆలోచిస్తే ఈ భూమికి ఆధారం ఏది అంటే ఆ తిరువేంకటగిరి దేవుని నామమే. తరువాత గరుడధ్వజుని సుఖప్రద నామం. గరుడధ్వజుడు అంటే గరుడ వాహనాన్ని అధిరోహిస్తాడు కదండి, గరుడ వాహనమే కదా నారాయణుడి. అందుకని గరుడధ్వజుని ఆ సుఖప్రద నామం, మనకి సుఖాన్నిచ్చేటువంటి ఆ నామము నరులకెల్లా ప్రాణము తానాయే. మనుషులకి ప్రాణం వంటివాడు ఎవరు అంటే ఆ తిరువేంకటగిరిని మీద ఉన్నటువంటి ఆ నారాయణుడు అని. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది ప్రాణులకు సంజీవని లాంటిది. అంటే బతికించేది, ఒక మనిషిని బతికించగలిగేది. దీన్ని ఎవరు భజిస్తారట? పుణ్యాత్ములు భజిస్తారు. ఇది ఎవరు ఆశ్రయిస్తారు అంటే ధీరులైన వారు ఈ నామాన్ని ఆశ్రయిస్తారు. వాళ్ళ మార్గం ఇదే, వాళ్ళకి ఇదే మార్గం. ఇది ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా సరే ఇది వాళ్ళకి ప్రాణం లాంటిది. నరులకెల్లా ప్రాణం తానాయే. కొంచెం ఆలోచిస్తే ఈ భూమికి ఆధారం ఏది అంటే ఆ వెంకటేశ్వరుని నామం. ఇది నరులకు ఎలాంటిది అంటే ప్రాణం లాంటిది అని అర్థం. పాట చూద్దాం. ఇన్నిటా నింతటా నిరవొకటే వెన్నుని నామమే వేదంబాయే. ఇన్నిటా నింతటా నిరవొకటే వెన్నుని నామమే వేదంబాయే. నళినదలాక్షిని నామకీర్తనము కలిగి లోకమున కలదొకటే. నళినదలాక్షిని నామకీర్తనము కలిగి లోకమున కలదొకటే. ఇలనిదియే భజింపగ పుణ్యులు చెలగి తలప సంజీవని ఆయే.
ఇలనిదియే భజింపగ పుణ్యులు చెలగి తలప సంజీవని ఆయే. ఇన్నిటా నింతటా నిరవకటే వెన్నుని నామమే వేదం బాయే. ఇన్నిటా నింతటా నిరవకటే వెన్నుని నామమే వేదం బాయే. కోరిన అచ్యుత గోవిందాయని ధీరులు తలపగ తెరువకటే. కోరిన అచ్యుత గోవిందాయని ధీరులు తలపగ తెరువకటే. ఘోర దురితహర గోవర్ధనధర నారాయణి అని నమ్మ కలిగే. ఘోర దురితహర గోవర్ధనధర నారాయణి అని నమ్మ కలిగే. ఇన్నిటా నింతటా నిరవకటే వెన్నుని నామమే వేదం బాయే. ఇన్నిటా నింతటా నిరవకటే వెన్నుని నామమే వేదం బాయే. తిరువెంకటగిరి దేవుని నామము ధరతలపగనాధారమిదే. తిరువెంకటగిరి దేవుని నామము ధరతలపగనాధారమిదే. గరుడధ్వజుని సుఖప్రద నామము నరులకెల్ల ప్రాణం తానాయే. గరుడధ్వజుని సుఖప్రద నామము నరులకెల్ల ప్రాణం తానాయే. ఇన్నిటా నింతటా నిరవకటే వెన్నుని నామమే వేదం బాయే. ఇన్నిటా నింతటా నిరవకటే వెన్నుని నామమే వేదం బాయే. వెన్నుని నామమే వేదం బాయే. వెన్నుని నామమే వేదం బాయే. ఇంకా సింపుల్గా లాస్ట్లో అసలు పాట పల్లవి ఏంటంటే ఆ వెన్నుని నామమే వేదం. మనం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని వేదాలు చదవాలి అని అనుకుంటాం, కానీ నిజానికి ఆ వెంకటేశ్వరుని నామమే వేదం అని కూడా చెప్తున్నాడు. అసలు పల్లవి చెప్పడమే మీకు మిస్ అయిపోయాను. ఇంత మీనింగ్ ఉంది పాటలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.